ఈరోజే డౌట్నెట్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. డౌట్నెట్ మీ 6వ తరగతి నుండి 12వ తరగతి వరకు గణితం, భౌతిక శాస్త్రం, రసాయన శాస్త్రం మరియు జీవశాస్త్రం సంబంధించిన అన్ని సందేహాలను కలిగి ఉంటుంది. వాటి సొల్యూషన్ని తెలుగులో చూడవచ్చు. మీ ప్రశ్న యొక్క ఫోటోని క్లిక్ చేయండి, క్రాప్ చేయండి మరియు తక్షణ వీడియో సొల్యూషన్ని పొందండి. ఇలాంటి మరిన్ని వీడియోలను చూడటానికి మా డౌట్నెట్ తెలుగు యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ అవ్వండి. Hello everyone, let us solve this problem. Show that the product of perpendicular from alpha comma beta to the pair of lines ax square plus 2hxy plus by square plus 2gx plus 2fy plus c0 is a alpha square plus 2h alpha beta plus 2g alpha plus 2f beta plus c by root of a minus b whole square plus 4h square. Hence or otherwise find the product of perpendicular from the origin. Okay na? Very simple. ఇక్కడ పేర్ ఆఫ్ స్ట్రేట్ లైన్స్ ఇచ్చాడు కదా. సో లెట్ us అజ్యూమ్ దాట్ ఇక నేను 2 లైన్స్ అజ్యూమ్ చేసుకుంటున్నాను. ఇక్కడ అదేంటంటే చూడండి, ఇక్కడ ax స్క్వేర్ ప్లస్ 2hxy ప్లస్ by స్క్వేర్ ప్లస్ 2gx ప్లస్ 2fy ప్లస్ c ఈజ్ ద ప్రొడక్ట్ ఆఫ్ l1x ప్లస్ m1y ప్లస్ n1 ఇంటూ l2x ప్లస్ m2y ప్లస్ n2. ఓకేనా? ప్రొడక్ట్ ఆఫ్ 2 లైన్స్. నా మల్టిప్లై చేయండి. ఇక్కడ మల్టిప్లై చేస్తే l1 l2 x స్క్వేర్ ప్లస్ l1 xy l1 m2 ప్లస్ l2 m1 xy ప్లస్ m1 m2 y స్క్వేర్ ప్లస్ x l1 n2 ప్లస్ l2 n1 x next m1 n2 plus m2 m1 into y plus constants are n1 n2. కంపేర్ చేసుకుంటే వాల్యూస్ని. సో కంపేర్ చేసుకుంటే ఏమొస్తాయి ఇక్కడ చూడండి. ఇక్కడ a is equals to l1 l2, 2h is equals to l1 m2 plus l2 m1, b is equals to m1 m2, 2g is equals to l1 n2 plus l2 n1, 2f is equals to m1 n2 plus n2 n1 m2, n1 m2, constant c is equals to n1 n2. ఓకేనా? నా పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఫ్రమ్ ఆల్ఫా అండ్ బీటా అన్నాడు. ఇక్కడ ప్రొడక్ట్ ఆఫ్ పర్పెండిక్యులర్ డిస్టెన్స్. సో రాసుకోండి. ఇక్కడ ప్రొడక్ట్ ఆఫ్ పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఫ్రమ్ ఆల్ఫా కామా బీటా ఈజ్ d1 d2 అనుకోండి. d1 is product of perpendicular, d1 is perpendicular distance for first equation and second equation. రాసుకోండి. పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఫార్ములా ఏంది? ax1 ప్లస్ b1 ప్లస్ c బై రూట్ a స్క్వేర్ బై b స్క్వేర్ నా l1 ఆల్ఫా ప్లస్ m1 బీటా ప్లస్ n1 బై రూట్ l1 స్క్వేర్ ప్లస్ m1 స్క్వేర్ ఇంటూ l2 ఆల్ఫా ప్లస్ m2 బీటా ప్లస్ n2 బై రూట్ l2 స్క్వేర్ ప్లస్ m2 స్క్వేర్. ఓకే, నా సి ఇయర్ మల్టిప్లై చేయండి. రూట్ రూట్ ఒక దగ్గర రాసుకోండి. దీన్ని రూట్ ఆఫ్ మల్టిప్లై చేసుకోండి. l1 స్క్వేర్ ప్లస్ l2 స్క్వేర్, l1 స్క్వేర్ l1 l2 స్క్వేర్, l1 స్క్వేర్ m2 స్క్వేర్ ప్లస్ m1 స్క్వేర్ l2 స్క్వేర్ ప్లస్ m1 స్క్వేర్ m2 స్క్వేర్. ఓకేనా? మల్టిప్లై ఇక్కడ కూడా మల్టిప్లై చేయండి. ఇక్కడ l1 l2 ఆల్ఫా స్క్వేర్ అవుతుంది ఇక్కడ ప్లస్ ఆల్ఫా బీటా తీసుకుంది. ఇక్కడ l1 m2
m1 l2 l1 m2 l2 m1 alpha beta m1 m2 beta square. now alpha కామన్ తీసుకుంటే ఇక్కడ l1 n2 ప్లస్ l2 n1 బీటా కామన్ తీసుకుంటే m1 n2 ప్లస్ m2 n1 కాన్స్టెంట్ వచ్చేసి n1 n2. ఈ వాల్యూస్ని సబ్స్టిట్యూట్ చేయండి. ఇక్కడ ఇది మోడ్యులస్ ఆల్వేస్ డిస్టెన్స్ షుడ్ బి పాజిటివ్. సో l1 l2 మనకు వచ్చేసి ఏ ఆల్ఫా స్క్వేర్ ఇది 2h ఆల్ఫా బీటా ప్లస్ బి బీటా స్క్వేర్ ఇది 2g ఆల్ఫా ప్లస్ 2f బీటా ప్లస్ సి బై ఇక్కడ రాసుకోండి. ఇక్కడ నేను ఏం చేస్తున్నాను, ఇక్కడ నేను l1 l2 m1 m2 యాడింగ్ అండ్ సబ్ట్రాక్ట్ చేస్తున్నాను. l1 స్క్వేర్ l2 స్క్వేర్ యాస్టీస్ రాసుకోండి, m1 స్క్వేర్ m2 స్క్వేర్ యాస్టీస్గా రాసుకోండి ఇక్కడ. ఓకేనా, నేను 2l1 l2 m1 m2 యాడ్ అండ్ సబ్ట్రాక్ట్ 2l1 l2 m1 m2 యాడ్ అండ్ సబ్ట్రాక్ట్. ఇక మిగతా ఏమున్నది ఇక్కడ చూడండి, ఇక్కడ ప్లస్ ఈ రెండు ఉన్నాయి కదా, l1 స్క్వేర్ m2 స్క్వేర్ l2 స్క్వేర్ m1 స్క్వేర్. ఓకేనా, నా ఇప్పుడు చూడండి. సో దీన్ని ఎలా రాసుకోవచ్చు అంటే న్యూమరేటర్ యాజ్ ఇట్ ఈస్ ఏ ఆల్ఫా స్క్వేర్ 2h ఆల్ఫా బీటా b బీటా స్క్వేర్ 2g ఆల్ఫా 2f బీటా ప్లస్ c డివైడెడ్ బై రూట్ ఆఫ్ l1 l2 స్క్వేర్ m1 m2 స్క్వేర్ 2l1 l2 m1 m2 అంటే a ప్లస్ b హోల్ స్క్వేర్ l1 l2 ప్లస్ m1 m2 హోల్ స్క్వేర్ ప్లస్ ఇక్కడ a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ మైనస్ 2ab a మైనస్ b హోల్ స్క్వేర్ l1 m2 మైనస్ ఓకే మైనస్ తీసుకోండి. ఇక్కడ ప్లస్ తీసుకోండి, ఎందుకంటే మనకు 2h వాల్యూ ప్లస్ ఉంది కదా. సో ఇది మైనస్ తీసుకోండి, ఇది అవసరం లేదు, ఇది తీసుకుందాం, మైనస్ తీసుకుందాం. అంటే ఇక్కడ మైనస్ వస్తుంది, ఇక్కడ ప్లస్ వస్తుంది m1 l2 హోల్ స్క్వేర్. ఇప్పుడు వాల్యూ రాసుకోండి. ఇక్కడ ఏ ఆల్ఫా స్క్వేర్ ప్లస్ 2h ఆల్ఫా బీటా ప్లస్ b బీటా స్క్వేర్ 2g ఆల్ఫా ప్లస్ 2f బీటా ప్లస్ c బై ఇదేమవుతుంది ఇక్కడ రూట్ ఆఫ్ a మైనస్ b హోల్ స్క్వేర్ ప్లస్ ఇది 2h హోల్ స్క్వేర్ అంటే 4h స్క్వేర్. అదే కదా మనం ప్రూవ్ చేయాల్సింది ఫస్ట్ వన్. ఓకేనా, నెక్స్ట్ అండ్స్ అదర్వైజ్ ఫైండ్ ద ప్రోడక్ట్ ఆఫ్ పర్పెండిక్యులర్ ఫ్రమ్ ద ఆరిజిన్ అన్నాడు. ఫ్రమ్ ద ఆరిజిన్ అన్నప్పుడు ఇఫ్ ఆల్ఫా కామా బీటా 0,0 ఆరిజిన్ కదా. సో దేర్ ఫోర్ మాడ్యులస్ c బై రూట్ ఆఫ్ a minus b whole square plus 4h square. Okay, I hope you have understood my explanation clearly. Thank you.